హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో యథావిధిగా మనం క్లాస్లోకి వెళ్ళే ముందు కనుక చూస్తే లాస్ట్ టైం ఇచ్చినటువంటి క్వశ్చన్ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్, ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి అలాగే జెండర్ బడ్జెట్ గురించి చెప్పుకున్నాం. అందులో భాగంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు ఈ యొక్క సూచికను రిలీజ్ చేస్తారు. ఇంకా ఈరోజు టాపిక్ కొంచెం సెన్సిటివ్ టాపిక్. ఇది డెఫినెట్గా దీని మీద మన అభిప్రాయాలు భిన్నంగా ఉంటాయి. కొంతమంది దీనికి ఫేవరబుల్గా మాట్లాడతారు, కొంతమంది అన్ఫేవరబుల్గా మాట్లాడతారు. బట్ నేను మాత్రం ఉన్నటువంటి సమాచారాన్ని మీకు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను. బ్యాన్ ఆన్ బెగ్గింగ్, భిక్షాటనపై పూర్తి స్థాయిగా బ్యాన్ విధిస్తున్నారు. ఎక్కడ? భోపాల్, మధ్యప్రదేశ్లో. ఆల్రెడీ మధ్యప్రదేశ్లో క్లీనెస్ట్ సిటీ ఆఫ్ ఇండియాగా పేరుగాంచినటువంటి ఇండోర్లో ఈపాటికే బెగ్గింగ్ అనేటటువంటి దాన్ని పూర్తి స్థాయిలో నిషేధించారు. అయితే ఈ బెగ్గింగ్ అనేటటువంటిది క్రిమినలైజ్గా ఉంది. మన క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఏదైతే ఉందో, గతంలో సిఆర్పిసి అని అనేవాళ్ళం, ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ అని అంటున్నాం, భారతీయ నాగరిక సురక్ష సంహిత అని అంటున్నాం. అందులో ఆల్రెడీ ఇది ఒక క్రిమినల్ చర్యగా పేర్కొన్నారు. ఇటీవల కాలంలో సుప్రీంకోర్టులో ఒకళ్ళు ఒక పిటిషన్ దాఖలు చేశారు. భిక్షాటనను డీక్రిమినలైజ్ చేయండి అంటే అది నేరారోపణగా లేదా నేరంగా దాన్ని పరిగణించకుండా ఇది నేరం కానటువంటి ఒక విషయంగా పరిగణించండి. ఎందుకంటే ఒక వ్యక్తి తాలూకా సర్కమ్స్టాన్సెస్, పరిస్థితులను బట్టే ఒక వ్యక్తి భిక్షాటనకు గురవుతాడు. సో దీని మీద సుప్రీంకోర్టు కూడా ఏం అడిగిందంటే రాష్ట్ర ప్రభుత్వాలని, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మీ ఆలోచనలు భిక్షాటనను డీక్రిమినలైజ్ చేయడానికి మీకున్నటువంటి అభ్యంతరాలు కానీ లేదా దాని మీద మీకున్నటువంటి వ్యూ పాయింట్స్ని కానీ తెలపండి అని చెప్పింది. అయితే ఇప్పుడు మధ్యప్రదేశ్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో భోపాల్లో ఈ పబ్లిక్ ప్లేసెస్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ భిక్షాటన చేయడాన్ని పూర్తిగా నిషేధించింది. సో మనం కనుక టాపిక్లోకి వెళ్ళే ముందే ఒక అంశాన్ని యాంకరేజ్గా వేసుకుంటే మనకి ఈ పర్టికులర్ టాపిక్ని బాగా అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయొచ్చు. ముఖ్యంగా భిక్షాటన రెండు సందర్భాల్లో చూడొచ్చు. ఒకటి, కొంతమంది వ్యక్తులకు ఆర్థిక పరంగా, సామాజిక పరంగా, కుటుంబ పరంగా వాళ్ళకున్న వ్యక్తిగత సమస్యల వల్ల భిక్షాటనకి వెళ్తారు. అలాంటి వాళ్ళ మీద ఖచ్చితంగా సమాజం జాలి, కరుణ చూపించాలి. అదర్వైజ్ అలాంటి సమాజానికి అర్థం లేదు అసలు. అమెరికా లాంటి సంపన్న దేశాల్లో కూడా భిక్షాటన జరుగుతుంది. దానికి అక్కడ ప్రభుత్వం కొన్ని చర్యలు కూడా తీసుకుంటూ ఉంటుంది. కాకపోతే మన 140 కోట్ల జనాభా కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ ఉంటుంది. రెండవ క్యాండిడేట్స్ కొంతమంది ఉంటారు, రెండవ కేటగిరీ ఆఫ్ బెగ్గర్స్. వీళ్ళు పని చేయగల సామర్థ్యం ఉండి కేవలం కొన్ని వ్యసనాలకు గురై ఈ భిక్షాటనలో డబ్బులు సంపాదించి ఆ వ్యసనాలను తీర్చుకోవడానికి భిక్షాటన చేస్తూ ఉంటారు. వీళ్ళ మీద ఏ రకమైనటువంటి కరుణ, జాలి సమాజం చూపించాల్సినటువంటి అవసరం లేదు. ఇంకా కేటగిరీ 3, కొంతమందిని కావాలనే భిక్షాటనలోకి గెంటుతారు కొంతమంది. అంటే ఉదాహరణకి హ్యూమన్ ట్రాఫికింగ్లో భాగంగా భిక్షాటనకి ఒక పెద్ద మాఫియాయే ఉంది. అదేదో ఒక సినిమాలో చెప్తారు చూడండి, మీకు మాఫియా తెలుసా, మేము ముష్టి అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది. అలా కొంతమంది మాఫియా ఉంటుంది. అంటే అనాథలను కానీ, ఇళ్ళ నుంచి పారిపోయి వచ్చినటువంటి పిల్లల్ని కానీ, లేదా చిన్నపిల్లలు తప్పిపోయినటువంటి వాళ్ళని కానీ వీళ్ళని ఉపయోగించుకొని భిక్షాటన చేయించి వాళ్ళ చేత ఆ లాభాన్ని తమ జేబుల్లో వేసుకొని కొంచెం క్రూరత్వంతో ప్రవర్తించేటటువంటి వ్యక్తులు ఉంటారు. వీళ్ళ మీద ప్రభుత్వం కొరడా జల్పించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ 3 రకాల కేటగిరీలని ముందుగా సమాజం కనుక అర్థం చేసుకుంటే ఖచ్చితంగా దీని మీద మనకు ఉన్నటువంటి వ్యూ పాయింట్ మారుతుంది. అంతే తప్ప భిక్షాటన్ని, బెగ్గర్స్ని అందరినీ కలిపి ఒక కోణంలోనే కనుక మనం చూస్తే ఈ విషయాన్ని ఎప్పుడు కూడా మనం పూర్తి స్థాయిలో అర్థం చేసుకునేటటువంటి పరిస్థితి ఉండదు. మరి ప్రభుత్వం కూడా భిక్షాటనను నిషేధించాలని అన్నప్పుడు ఈ మూడిట్లో ఎలా 3 ఇట్లకి అప్రోచ్ ఎలా ఫాలో అవుతారు? ఎందుకంటే చివరిగా మనం చెప్పుకున్న హ్యూమన్ ట్రాఫికింగ్ అనేటటువంటి అంశం అది కేవలం ప్రభుత్వం మాత్రమే ఆపగలదు, మనం ఆపలేం. ఎందుకంటే సమాజంలో ప్రతి వాళ్ళకి ప్రతి పనులు ఉంటాయి. సో ప్రతిదాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఆ మాఫియా ఎవరైతే ఉంటారో వాళ్ళని పూర్తి స్థాయిలో పట్టుకొని వాళ్ళని ఉరికమ్మ ఎక్కించడం, వాళ్ళకి శిక్షలు వేస్తే తప్ప ఈ రకమైనటువంటి ఒక హ్యూమన్ ట్రాఫికింగ్, ఎక్స్ప్లాయిటేషన్ అనేటటువంటిది ఆగదు. రెండవ విషయంలో రీహాబిలిటేషన్ చేయాల్సి ఉంటుంది. అంటే ఎవరైతే
కావాలని భిక్షాటంలోకి వెళ్ళి దాని నుంచి వాళ్ళకి పని చేయగల సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా భిక్షాటంలోకి వెళ్ళేటటువంటి వ్యక్తులు ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళ మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మొదటి దాని మీద ప్రభుత్వం చర్యలు తీసుకున్నా కలిసి వచ్చేది ఏముండదు. కాబట్టి సమాజమే వాళ్ళని హక్కును చేర్చుకోవాలి, వాళ్ళ మీద కొంచెం జాలి, కరుణ, దయ అనేటటువంటి చూపించాలి. అయితే దీనికి సంబంధించి మనం కనుక చూస్తే భోపాల్ పూర్తి స్థాయి నిషేధం విధించింది అన్ని పబ్లిక్ ప్లేసెస్లో. అయితే నేను చెప్పినట్టుగా 3 కోణాలుగా దాన్ని ఏం విభజించట్లా. అసలు బెగ్గింగ్ అనేటటువంటిదే జరగకూడదు. అలాగే దీనికి సంబంధించి గతంలో ఇండోర్లో ఉన్నటువంటి ఉదాహరణ వీళ్ళు తీసుకుంటున్నారు. అలాగే ఇక్కడ ఇష్యూ కూడా ఏంటంటే ఇష్యూని కూడా మనం తప్పుపట్టలేం. అంటే బెగ్గింగ్ అనేటటువంటి ఈ యొక్క సమస్యను పూర్తి స్థాయిలో తీసుకురావాలి. అలాగే ఈ డిస్ప్లేస్డ్ బెగ్గర్స్ ఎవరైతే ఉంటారో, అంటే ఈ భిక్షాటన చేసేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొన్ని పరిష్కార మార్గాలను కూడా ఎలా అయినా పట్టుకోవాలి. అలాగే అథారిటీస్ ఎవరైతే ఉంటారో వీళ్ళు బెగ్గర్స్ని ఆ స్ట్రీట్స్ అండ్ పబ్లిక్ ఏరియాస్ నుంచి తొలగించేటటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ కూడా అధికారులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే మీ పూర్తి స్థాయి మీకున్నటువంటి మజిల్ పవర్ లేదా మీకున్నటువంటి అధికార నుంచి వచ్చినటువంటి శక్తిని దయచేసి భిక్షగాళ్ళ మీద చూపించకండి. మీరు ఒక్క దెబ్బ కొట్టినా కూడా డెఫినెట్గా వాళ్ళు తట్టుకునేటటువంటి స్థితిలో ఉండకపోవచ్చు. కాబట్టి మనం పవర్ ఎవరి మీద చూపించాలో వాళ్ళ మీద చూపించాలి. వాళ్ళని బతిమాలో భయపెట్టో మీరు పంపేటటువంటి ప్రయత్నం చేయండి తప్ప, అంతేగాని పూర్తి స్థాయిలో వాళ్ళని కొట్టేసి లాఠీ చార్జ్ చేసేసి అక్కడ నుంచి పంపేటటువంటి ప్రయత్నాలు చేస్తే సమాజం అనేటటువంటిది కొంత సిగ్గుపడాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. సో అసలు బ్యాన్ ఎందుకు అంటే ఖచ్చితంగా ట్రాఫిక్ సిగ్నల్స్ వల్ల ఖచ్చితంగా వీళ్ళ వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయి. ముఖ్యంగా రిలీజియస్ సైడ్ గుళ్ళు గోపురాల దగ్గర జరుగుతున్నాయి. అలాగే టూరిస్ట్ అంటే మనం ఎక్కడైతే పర్యాటక రంగం ఉంటుందో ఈ పర్యాటక రంగం చాలా వరకు ఇబ్బందులు కలిగిస్తుంది. అంటే మనం ఎక్కువ ఈ బెగ్గింగ్ అనేటటువంటి దాన్ని కనుక మనం ఎంకరేజ్ చేస్తే ఈ పర్యాటక రంగంలో వచ్చేటటువంటి టూరిస్ట్ కొంత ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంది. దానివల్ల టూరిజం తగ్గేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అలాగే అథారిటీస్ చాలామంది బెగ్గర్స్ని ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేస్తున్నారు. అందులో చాలామందికి క్రిమినల్ రికార్డ్స్ ఉంటున్నాయి. అదే ఇందాక మీకు చెప్పాను, 2nd and 3rd కేటగిరీ. సో ఇట్లాంటి వాళ్ళని టాలరేట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అలాగే ఈ బ్యాన్ అనేటటువంటిది బేసికల్గా ఏంటంటే పబ్లిక్ సేఫ్టీ. ఎందుకంటే చాలామంది బిచ్చగాళ్ళ ముసుగులో భిక్షాటన చేసేటటువంటి వ్యక్తుల ముసుగులో చోరీలు కూడా చేస్తున్నారు, మెల్లో గొలుసులు లాక్కెళ్ళిపోవడం ఇట్లాంటివి కూడా చేస్తున్నారు. కాబట్టి ఎవరు నిజమైన భిక్షగాలు ఎవరు కాదు అనేటటువంటిది మనం కనిపెట్టలేనటువంటి పరిస్థితి. కాబట్టి మనం ఒకటైతే చేయొచ్చు, ఎవరైతే అంగవైకల్యంతో బాధపడుతూ ఉంటారో వాళ్ళని అధికారులు కొంత జాలి కరుణదయతో కొంచెం వాళ్ళని కొంచెం డెఫినెట్గా వాళ్ళని అక్కడ నుంచి మూవ్ చేయాలి, ఎందుకంటే చట్టం చెప్పింది కాబట్టి. బట్ వాళ్ళ మీద కొంచెం జాలి దయ చూపించండి. అన్నీ బాగున్న వాళ్ళని డెఫినెట్గా మీరు కొంచెం జూలిం చేసి అక్కడ నుంచి పంపించేటటువంటి ప్రయత్నాలు చేయొచ్చు. కాబట్టి దీనివల్ల కూడా మనం ఈ సమస్యను నివారించవచ్చు. లీగల్ యాక్షన్ కనుక మనం చూస్తే భారతీయ నాగరిక సంహిత అంటే సిఆర్పిసిలో మనం సెక్షన్ 163ని ఈ బ్యాన్ని ఎన్ఫోర్స్ చేయొచ్చు. ఈ సెక్షన్ 163ని ఆధారంగా చేసుకొని దాంతోపాటుగా మెజిస్ట్రేట్స్ అర్జెంట్ ఆర్డర్స్ వీటి మీద పాస్ చేసేటటువంటి అధికారం ఉంటుంది. అలాగే ఇదే బిఎన్ఎస్ఎస్లో 2023 సెక్షన్లో కనుక మనం చూసుకుంటే ఈ ఎవరెవరైతే పబ్లిక్ సర్వెంట్స్ ఆర్డర్స్ డిజోబే చేస్తారో అంటే ఆ బెగ్గర్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళని ఖచ్చితంగా పీనలైజ్ అంటే వాళ్ళ మీద నేరాన్ని కూడా ఆపాదించవచ్చు. అలాగే ఇండోర్లో మనం కనుక ఎగ్జాంపుల్ కనుక చూస్తే కొన్ని చోట్ల భోపాల్లో కూడా ఎవరైతే వైలేటర్స్ ఉంటారో ఈ బెగ్గర్స్ ఎవరైతే బేఖాతరు చేస్తారో అధికారులు చెప్పినటువంటి ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ని వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా పెట్టేటటువంటి అవకాశం ఉంటుందట. దీంతోపాటు లీగల్ ఫ్రేమ్వర్క్ కనుక మనం చూస్తే ఎప్పుడో బ్రిటిషర్స్ కాలంలో మనకు చట్టం వచ్చింది, క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ 1871. ఇక్కడ కొంతమంది నొమాడిక్ ట్రైబ్స్ ఎస్పెషల్గా ఆ రోజుల్లో కొంతమంది ఆ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కొండ ప్రాంతాల నుంచి ఆదివాసీ ప్రాంతాల నుంచి మరి బ్రిటిషర్స్ తరివేశారు కదా వాళ్ళు ఈ భిక్షాటన చేసేవాళ్ళు. కాబట్టి వీళ్ళని రిమూవ్ చేయాలి సొసైటీలోంచి అనేటటువంటి ఉద్దేశంతో బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారు ఈ చట్టాన్ని. కానీ ఇప్పటికీ ఈ చట్టాన్ని ఫాలో అవుతున్నాం. సో కాబట్టి బ్రిటిష్ తెచ్చినటువంటి ఒక కొలోనియల్ చట్టాన్ని ఇప్పటివరకు ఫాలో అవడం ఎంతవరకు కరెక్ట్ అనేటటువంటిది మరో సమస్య. కరెంట్ లీగల్ ఫ్రేమ్వర్క్లో కనుక మనం చూస్తే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కొన్ని అంశాలను రాష్ట్రాలు అలాగే కేంద్ర ప్రభుత్వానికి హక్కులు ఇచ్చింది వాటి మీద చట్టాలు చేయడానికి. ముఖ్యంగా వ్యాగ్రెన్సీ, నోమాడిక్స్, మైగ్రేటరీ ట్రైబ్స్ అంటారా కంకరెంట్ లిస్ట్లో ఉంది కాబట్టి దాని మీద ఇరువురు కూడా చట్టాలు చేయొచ్చు. దీంతోపాటుగా ఇప్పటి వరకు భిక్షాటన మీద పూర్తి స్థాయిగా నిషేధం విధించేటటువంటి కేంద్ర ప్రభుత్వ చట్టం ఏమీ లేదు. కానీ చాలా రాష్ట్ర ప్రభుత్వాలు బొంబాయిలో చట్టం చేశారు, బాంబే ప్రివెన్షన్ ఆఫ్ బెగ్గింగ్ యాక్ట్ అని. అక్కడ చాలా వరకు ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేటటువంటిది ఉండేదన్నమాట.
సో ఈ చట్టాన్ని ఆదర్శంగా తీసుకొని చాలా రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని ఫాలో అవుతున్నాయి. అలాగే ఇక్కడ బెగ్గర్ అనేటటువంటి వాళ్ళని ఎలా డిఫైన్ చేస్తుందంటే ఎనీవన్ సొలిసిటింగ్ ఆర్మ్స్, సెల్లింగ్ ఐటమ్స్, పర్ఫార్మింగ్ ఆర్ అపియరింగ్ డెస్టిట్యూట్ వితౌట్ విజిబుల్ మీన్స్ ఆఫ్ సబ్సిస్టెన్స్. అంటే ఏ ఆధారం లేనటువంటి వ్యక్తులు సమాజంలో ఎక్కడైనా కూడా రెండు చేతులు పెట్టి అర్థించేటటువంటి వ్యక్తులను ఈ యొక్క చట్టం భిక్షగాళ్ళుగా పరిగణిస్తూ ఉంటుంది. అలాగే ఢిల్లీ హైకోర్టు కూడా బాంబే యాక్ట్ తెచ్చినటువంటి చట్టం చాలా ఆర్బిట్రరీ, ఇది రైట్ టు లివ్ విత్ డిగ్నిటీకి చాలా వ్యతిరేకంగా ఉందని కూడా చెప్పింది. అదే సుప్రీంకోర్టు 2021లో ఒక పిల్ వేశారు బెగ్గర్స్ని తీసేయాలి అని చెప్పేసి. అయితే బెగ్గింగ్ అనేది ఒక సోషియో ఎకనామిక్ ఇష్యూ, అది నేర ప్రవృత్తి కాదు, కాబట్టి మేము బెగ్గింగ్ అనేటటువంటి దాని మీద వ్యతిరేకంగా ఏ రకమైన ఆర్డర్ని, జడ్జ్మెంట్ని పాస్ చేయలేమని సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది అనమాట. బట్ సిఆర్పిసిలో ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని ఫాలో అవ్వడానికి కూడా ఆటంకాలు ఏమీ లేవు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక ఇనిషియేటివ్ కూడా తీసుకొచ్చింది, స్మైల్ అని, సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఎంటర్ప్రైజ్. ఇందులో కూడా ఆ వెనకబడినటువంటి వర్గాలలో ఈ బెగ్గర్స్ని కూడా ఒక వర్గంగా మనం చూడొచ్చు. సో ఇది 2022లో మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, సామాజిక న్యాయానికి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ తీసుకొచ్చారు. ఇదేంటంటే బెగ్గర్స్ని మెడికల్ కేర్ ఇచ్చి, వాళ్ళకి కొంత ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఇచ్చి, కొంత నైపుణ్యం అనేటటువంటిది అంత చేసి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటటువంటి విధంగా వాళ్ళని మార్చేటట్టుగా ఒక చట్టాన్ని తీసుకొచ్చాం. అంటే ఒక సోషల్ సెక్టార్ స్కీమ్ని తీసుకొచ్చాం. బెగ్గర్ ఫ్రీ ఇండియాని 2026కి క్రియేట్ చేయాలని అనుకుందాం. ఐ థింక్ ఇట్స్ టూ ఎర్లీ, ద టార్గెట్ ఈజ్ టూ ఎర్లీ. 2026కి కాదు కదా, 2050కి చేసినా నిజంగా చాలా గొప్ప విషయమే. ఎందుకంటే భారతదేశం లాంటి సువిశాలమైనటువంటి దేశంలో 140 కోట్ల మందిలో ఎంతమంది బెగ్గర్స్ ఉంటారు అనేటటువంటి దాన్ని తగ్గించడం అంటే అంత ఆషామాషి వ్యవహారం అయితే కాదు. అలాగే 2024 కన్నా మనం చూస్తే 970 మందిని మాత్రమే రీహాబిలిట్ చేశారు, అందులో 352 మంది పిల్లలు ఉన్నారు. అలాగే బెగ్గింగ్ అనేది ఎందుకు ఎక్కువగా ఉంది భారతదేశంలో అంటే ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు. చాలా చోట్ల పేదరికం, నిరుద్యోగం, అభివృద్ధి లేని తనం, ఈ కారణాల చేత చాలామంది ఈ భిక్షాటంలోకి వెళ్తూ ఉంటారు. అలాగే కొంతమంది రూరల్ టు అర్బన్ అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వస్తారు, కానీ వాళ్ళు వదిలివేయబడతారు. చాలామంది కుటుంబాలతో వచ్చేసిన తర్వాత పిల్లలు వేరే చోటుకి వెళ్ళిపోతారు, తల్లిదండ్రులు పట్టించుకోరు. అలాంటి సందర్భంలో కూడా ఈ యొక్క బెగ్గింగ్ అనేటటువంటిది ప్రాబ్లంగా ఉంటుంది. అలాగే సోషల్ అండ్ కల్చరల్ ఫ్యాక్టర్స్, కొన్ని సందర్భాల్లో కొన్ని కులాలను హిస్టారికల్గా అంటే మనము చారిత్రాత్మకంగా వాళ్ళని చాలా వెనకబాటుతనానికి గురి చేసాం. సో అందులో ఉన్నటువంటి కొన్ని కమ్యూనిటీస్ అలా బెగ్గింగ్లో కంటిన్యూ అవుతూ ఉంటారు. సో నేను చాలాసార్లు ఇలాంటి వాటి మీద నా చేతనైనంత స్థాయిలో కొంత సరిచేసేటటువంటి ప్రయత్నం చేశాను, ఒకరిద్దరిని తీసుకొని వెళ్ళి అట్లా పిల్లల్ని. బట్ ఎంతమంది నేను చేయగలం, ఒక వ్యక్తిగా మనం ఎంతమంది నేను చేయగలం. సో దానికి కొంత అధికారము, సమయము, డబ్బు ఇవన్నీ పెట్టాల్సి ఉంటుంది. సో అలాగే కొన్ని కల్చర్స్లో బెగ్గింగ్ అనేది హెరిడిటరీ అయిపోయింది. ముఖ్యంగా నాట్స్, బాగిగార్స్, అలాగే సైన్స్, ఇలాంటి కొన్ని వర్గాలు ఉన్నాయి. వాళ్ళ దాంట్లో ఈ బెగ్గింగ్ అనేది సర్వసాధారణం అయిపోయింది అనమాట. దాంతోపాటు ఫిజికల్ అండ్ మెంటల్ డిజేబిలిటీస్. ఫిజికల్ డిజేబిలిటీ ఉంటేనే అసలు నాకు అర్థం కాని విషయం, మన దేశంలోనే ఎక్కడైనా అంగవైకల్యం కనిపిస్తే వాళ్ళ మీద జాలి చూపిస్తాం. వాళ్ళ మీద జాలి కాదు మనం చూపించాల్సింది, కరుణ వేరు, జాలి వేరు. జాలి అంటే అయ్యో పాపం అని అనుకోవడం, కరుణ అంటే వాళ్ళకున్న సమస్యలోకి వెళ్ళి వాళ్ళ సమస్యను పరిష్కరించేటటువంటి ప్రయత్నం చేయడం. సో ధర్మానికి మూలం కరుణే. సో కాబట్టి బెగ్గర్స్ అనేటటువంటి వాళ్ళలో మనకు అంగవైకల్యం ఉన్న వ్యక్తులను కనిపిస్తే వాళ్ళకి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. వాళ్ళని కనుక మనం ఇంప్రూవ్ చేయగలిగాం అనుకోండి, వాళ్ళ జీవితం మీద వాళ్ళు ఆధారపడతారు. చాలామంది ఉన్నారు సమాజంలో అట్లా అంగవైకల్యం ఉన్నటువంటి వ్యక్తులు. స్టీఫెన్ హాకింగ్ ఒక అంగవైకల్యం ఉన్నటువంటి వ్యక్తి, అత్యంత ఘోరమైన అంగవైకల్యం, కూడా మాట్లాడలేడు. కానీ అట్లాంటి వ్యక్తి 21వ శతాబ్దంలో ఆల్బర్ట్ ఐన్స్టీన్ తర్వాత అతి గొప్ప శాస్త్రవేత్తగా అతను ప్రపంచంలో నిలిచాడు. అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మన కళ్ళ ముందే. సో కాబట్టి వాళ్ళని మనం ఆదర్శంగా చూపించాలి. సో కాబట్టి కొంతమందికి ఈ హెల్త్ కేర్ అంటే ఈ యొక్క ఆరోగ్య పరిస్థితుల వల్ల, మరికొన్ని సమస్యల వల్ల, అంగవైకల్యం వల్ల కూడా వెనకబడతానని గురవుతుంటారు. కొంతమంది మెంటల్లీ ఇల్ అంటే వాళ్ళకు కొంత ఈ సమస్యలు ఉంటాయి మైండ్కి సంబంధించి. సో ఆ కారణాల చేత కూడా వాళ్ళు ఎక్కువగా బెగ్గింగ్కి వెళ్తూ ఉంటారు. అలాగే న్యాచురల్ డిజాస్టర్స్, కొన్ని చోట్ల వరదలు, కరువు కాటకాలు, అలాగే ఏవైనా ఆస్తుల నష్టం అనేటటువంటి జరగడం, ఈ యొక్క తుఫాన్లు కానీ లేదని అనుకుంటే భూకంపాల వల్ల వాళ్ళు సర్వం కోల్పోయి బెగ్గింగ్కి వెళ్ళేటటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. అలాగే ఆర్గనైజ్డ్ బెగ్గింగ్ రింగ్స్, చాలా చోట్ల ఒక మాఫియా తయారైంది, హ్యూమన్ ట్రాఫికర్స్. వీళ్ళు ఏం చేస్తారంటే బేసికల్గా ఒక సిండికేట్లా ఫామ్ అయ్యి కొంతమంది ఉమెన్ని ఎక్స్ప్లాయిట్ చేసి
కొంచెం బ్రెయిన్ సరిగ్గా లేనటువంటి మెంటల్లీ డిజార్డర్డ్ పీపుల్ ఉంటారు, వాళ్ళని ఉపయోగించుకొని చిన్నపిల్లలను ఉపయోగించుకొని వీళ్ళు ఎక్కువగా ఈ ప్రవృత్తిలోకి నెడుతూ ఉంటారు. ఆ వచ్చినటువంటి డబ్బుల్ని వీళ్ళు లాభాలుగా ఆర్జిస్తారు. పురుక్కన్న హీనం అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే, సో అది స్వయంకృత అపరాధం అని అంటాను చూడండి. వాళ్ళే పాపం చేసుకొని నెక్స్ట్ జన్మలో ఎలా పుట్టాలో అలాగే పుడతారు. ఇది బేసికల్గా ఏమీ చేయలేనటువంటి తలంలో వచ్చినటువంటి కోపంలో చెప్పేటటువంటి మాటలు. ఎందుకంటే వీళ్ళని ఎవరు పట్టుకోవాలి? ఖచ్చితంగా ప్రభుత్వమే పట్టుకోవాలి. ఎందుకంటే మనలాంటి సామాన్యులం, పోనీ నాలాంటి సామాన్యుడు ఏం చేయగలడు ఇంకో ఇలా యూట్యూబ్లో చెప్పడం తప్ప. సో కాబట్టి ప్రభుత్వం ఇలాంటి వాళ్ళ మీద ఎక్కువగా కొరడా జలిపించి చేయండి. ఎన్కౌంటర్లు ఎలాంటి వాళ్ళని చేయండి. నిజంగా నేను ఎన్కౌంటర్లని ఎప్పుడు ప్రోత్సహించేటటువంటి వ్యక్తిని కాదు, కానీ అలాంటి స్థితులు కనుక మీరు తీసుకురాగలిగితే ప్రభుత్వం, పోలీసులు ఎంతసేపు అండి తలుచుకుంటే ఇలాంటి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయడం. సో ఇలాంటి చాలా ర్యాకెట్స్ని పోలీస్ వాళ్ళు ఇప్పటికే చాలా రివీల్ చేస్తున్నారు. సో ఇట్లాంటివి చేస్తే ఖచ్చితంగా ఇలాంటి హ్యూమన్ ట్రాఫికింగ్స్ని ఆపచ్చు. బికాజ్ ఫండమెంటల్ రైట్ కూడా ఉంది కదండి, హ్యూమన్ ట్రాఫికింగ్ ప్రొహిబిషన్ ఉంది మనకి ఆర్టికల్ 23 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఎవరెవరైతే కొంతమంది చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళకి డ్రగ్స్ ఇచ్చి వాళ్ళని సిగ్గా చూపించి వాళ్ళ మీద జాలి క్రియేట్ చేసి తద్వారా భిక్షగాలుగా మార్చి డబ్బులు పొందే పైశాచికత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఉన్న సమాజంలో ఖచ్చితంగా అలాంటి వాళ్ళని ఏరిపారేసేటటువంటి ఒక ఇనిషియేటివ్ పోలీస్ వ్యవస్థ, ప్రభుత్వం కూడా తీసుకోవాల్సి ఉంటుంది. మీడియా ఎలాంటివి చూపించదు. పలానా ఇళ్లలో ఏం దెబ్బలాడుకున్నారు, ఆస్తి తగాదాలు ఏమున్నాయి, ఒక హీరోయిన్ ఏం బట్టలు వేసుకుంది, ఇలాంటి దిక్కుమాలని చూపించమంటే రెడీగా ఉంటారు. మా రజనీకాంత్ అక్క, మా దేవి నాగవల్లి అక్క, రజనీకాంత్ అన్న రెడీగా ఉంటారు ఇట్లాంటి వాటిలో. సో బెగ్గింగ్ ఇంపాక్ట్ ఆన్ సొసైటీ, దీనివల్ల వచ్చేటటువంటి ఇంపాక్ట్ ఏంటంటే పబ్లిక్ హెల్త్ అండ్ హైజీన్. అంటే బెగ్గింగ్ హాట్స్పాట్స్లో ఎక్కువగా శానిటేషన్ ఉండదు, దీనివల్ల కొన్ని డిసీజెస్ స్ప్రెడ్ అవుతాయి. అలాగే బెగ్గర్స్లో మనకి పౌష్టికాహార లోపం ఉంటుంది. సో దానివల్ల చాలా సివియర్ హెల్త్ క్రైసిస్ వస్తాయి. దానివల్ల పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్ మీద చాలా బర్డెన్ అనేటటువంటిది పడుతుంది. అలాగే క్రైమ్ అండ్ ఎక్స్‌ప్లాయిటేషన్, కొన్ని చోట్ల ఆర్గనైజ్డ్ బెగ్గింగ్ రింగ్స్, ఈ మాఫియా అనేటటువంటి దానివల్ల చైల్డ్ ట్రాఫికింగ్ ఉంటుంది, ఫోర్స్డ్ లేబర్ ఉంటుంది, డ్రగ్ అడిక్షన్స్ ఉంటాయి, వాళ్ళని నేర ప్రవృత్తి ఉన్నటువంటి వ్యక్తులుగా కూడా మారుస్తారు. అలాగే టూరిజం అండ్ అర్బన్ స్పేసెస్లో ఎక్కువగా పర్యాటక రంగానికి ఇది చాలా ఇబ్బంది పడుతుంది. అగ్రెసివ్ బెగ్గింగ్ ఉంటుంది చాలాసార్లు సిటీస్లో, కార్లు కొట్టేస్తున్నారు, వాళ్ళు లాక్కుంటున్నారు. మొన్నైతే ఎవరో చిన్నపిల్లని ఒక హిజ్రా, నేను అందరినీ అనట్లేదు, కొంతమందిని మాత్రమే, డబ్బులు ఇవ్వలేదని హిజ్రా లాక్కుంటే ఆ పెనుగులాట్లో ఆ పిల్ల చనిపోయింది. ఎవరు దానికి సమాధానం చెప్పగలం? సో ఇట్లాంటివి ఖచ్చితంగా తీసుకోవాలి. నేను చాలాసార్లు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాను, చాలా కూడళ్ళ దగ్గర ఇట్లాంటి దౌర్జన్యాలు జరుగుతున్నాయి, ఈవెన్ హైదరాబాద్ లాంటి సిటీస్లో. అలాగే స్ట్రీట్ బెగ్గింగ్ అనేటటువంటి దానివల్ల సెక్యూరిటీ కన్సర్న్స్ కూడా పెరుగుతాయి. ఎందుకంటే ఇందులో ఎవడు దొంగో ఎవడు నిజమైన భిక్షాటం చేసే వాళ్ళు కూడా తెలియట్లేదు. సో మీ అభిప్రాయం ఏంటి? భిక్షాటను బ్యాన్ చేయాలా లేదా అనేటటువంటిది కూడా మీరు కమెంట్ సెక్షన్లో తెలపండి దయచేసి. అలాగే హ్యూమన్ రైట్స్ వైలేషన్, ఎస్ డెఫినెట్గా మన ప్రాపర్ రిహాబిలిటేషన్ ప్రభుత్వం చేయకపోతే చాలామంది బెగ్గర్స్ని అరెస్ట్ చేస్తున్నాం యాంటీ బెగ్గింగ్ కింద, కానీ రిహాబిలిటేషన్ చేయట్లేదు. సో దాని ఒక రకంగా చెప్పాలంటే మానవ హక్కులకు అది భంగం కలిగించినట్టు. అలాగే లీగల్ డెఫినేషన్ ఆఫ్ ద బెగ్గర్ కూడా భిక్షగాలకు ఇచ్చేటటువంటి ఈ యొక్క డెఫినేషన్ చాలా కొలోనియల్ ఎరా ఆఫ్ డెఫినేషన్ ఉంటుంది. అలాగే చాలా చట్టాలు చాలా పూర్ పీపుల్, అంటే పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద మనం జులుం చూపిస్తూ ఉంటాం. సో ఇన్కంపాటబుల్ విత్ ద అర్బన్ ఎస్థెటిక్స్కి ఉంది అని చెప్పేసి వాళ్ళని కొడుతూ ఉంటారు. సో ఇట్లాంటివన్నీ కూడా హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ కిందకు వస్తాయి. సో ఆ రకంగా మనం చూడొచ్చు. దీనికి సంబంధించి నేను ఒక ప్రశ్న ఇచ్చాను, దయచేసి దీని సమాధానాన్ని తెలపండి. అలాగే భారతదేశంలో భిక్షాటనతో ముడిపడి ఉన్న సామాజిక ఆర్థిక చట్టపరమైన సవాళ్ళు ఏమిటి? అవి ప్రజారోగ్యం, నేరం, పర్యాటకం మరియు మానవ హక్కులను ఎలా ప్రభావితం చేస్తాయి? 200 పదాల్లో రాయండి. సో ఇది ఈరోజు సెషన్. మరొక కొత్త టాపిక్తో మనం రేపు కలుద్దాం. సో ఈరోజు కొన్ని టెక్నికల్ కారణాల వల్ల లేట్ అయిన క్లాసు యథావిధిగా రేపటి నుంచి జరుగుతుంది. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.